హాయ్ అండి, ఈరోజు మనం కడాయి చికెన్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పక్కా రెస్టారెంట్ స్టైల్ రెసిపీ అండి. దీనికోసం ముందుగా మసాలా పౌడర్ తయారు చేసుకోవాలి. ముందుగా ధనియాలు, సాజీరా, సోంపు, ఎండుమిరపకాయలు, బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క, ఇలాచి, ఇలా అన్ని స్పైసెస్ లైట్ గా రోస్ట్ చేసి పౌడర్ చేసుకొని పక్కన ఉంచుదాం. తర్వాత అదే ప్యాన్ లో ఆయిల్ వేసి క్యాప్సికమ్ ముక్కలు, ఆనియన్ ముక్కలు వేసి లైట్ గా ఫ్రై చేసి పక్కన ఉంచుదాం. తర్వాత మిక్సర్ జార్ తీసుకొని టమాటాలు 4, 20 జీడిపప్పు, 1 కప్ కర్డ్ వేసి పేస్ట్ చేసి పెట్టాలి. వేరొక ప్యాన్ తీసుకొని వేడయ్యాక వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి, సోంపు, ఆనియన్స్, సాల్ట్ వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. తర్వాత జీరా పౌడర్, ధనియా పౌడర్, పసుపు, కారం వేసి అంతా కలిసేలాగా బాగా కలిపి మనం ముందుగా రెడీ చేసిన టమాటా పేస్ట్ వేసి 5 నిమిషాలు మూత పెట్టాలి. పైన కొద్దిగా ఆయిల్ తేలాక 750 గ్రాముల చికెన్ వేసి కలిపి మూత పెట్టాలి. కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకొని తీరాలి. ఏంటంటే ఈ చికెన్ గ్రేవీ మొత్తం ఇంకిపోయి మసాలాలన్నీ చికెన్ కి పట్టే వరకు ఉడికించాలి. తర్వాత మనం గరిటెతో కలిపితే చికెన్ ముక్క కింద లైట్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి తీరాలి. తర్వాత ఒక గ్లాస్ వేడి వేడి వాటర్ మాత్రమే పోసి కలిపాక మనం దంచుకున్న కడాయి మసాలా పౌడర్ వేసి క్యాప్సికమ్, ఆనియన్ ముక్కలు, కొద్దిగా బటర్ వేసి 10 నిమిషాలు మూత పెట్టి మళ్ళీ కొంచెం కడాయి మసాలా పౌడర్, కొత్తిమీర, సాల్ట్ వేసి మూత పెట్టి స్టవ్ ఆపేస్తే సరే, పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ కడాయి మసాలా రెడీ అయ్యింది. చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఒక్కసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.